హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఉండదు. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకే వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ రైట్. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి 99వ రాజ్యాంగ సవరణ చట్టం దీన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. 2014లో ఈ చట్టాన్ని చేశారు. సో అలాగే బిఫోర్ వి గో టు ది సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఎబోలా అవుట్బ్రేక్ ఇన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. కాంగోలో మరోసారి ఎబోలా అనేటటువంటి భయంకరమైన వ్యాధి బయటకు వచ్చింది. ఇది గతంలో 2015వ సంవత్సరంలో ఒకసారి ఈ వ్యాధి వచ్చింది. ఇది కరోనా మాదిరిగానే చాలా తొందరగా మనుషుల్ని చంపుతుందన్నమాట. ఎబోలా కూడా వైరస్కి చెందినటువంటి ఒక డిసీజ్. సో దీని గురించి మనం ఈరోజు చూద్దాం. సో ముందుగా కనుక మనం చూస్తే ఎబోలా అనేటటువంటిది ఆఫ్రికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, ఆఫ్రికా సిడిసి అంటారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఎబోలా అనేటటువంటిది అవుట్బ్రేక్ అయింది. ఎలా అయితే మనకి కరోనా విపరీతంగా మనుషులకు సోకిందో అలాగే సోకుతుంది. ఇది 17th ఎబోలా వైరస్ డిసీజ్ అవుట్బ్రేక్. ఇప్పటికే కాంగోలో ఇది 17వసారి రావడం. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఈ వైరస్ ఆ ప్రాంతాల్లో వ్యాపించి ఉందో. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అని చెప్తున్నారు. కన్సర్న్ ఏంటంటే రేర్ నాన్ జేర్ స్ట్రెయిన్ ఆఫ్ ఎబోలా వైరస్, అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి స్ట్రెయిన్స్ కన్నా ఒక కొత్త స్ట్రెయిన్ ఈ ఎబోలాలో ఇప్పుడు వచ్చి మనుషుల్ని చంపుతుంది. సో ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. దీని గురించి కనుక మనం చూస్తే జినోమిక్ సీక్వెన్సింగ్ ఇండికేట్స్ ఏంటంటే నాన్ జేర్ స్ట్రెయిన్ ఆఫ్ ద వైరస్ అని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే దీనికి సంబంధించి ఎవరైనా వ్యాధిగ్రస్తులు కనుక ఉంటే వారికి ఇచ్చేటటువంటి మందులు సరిగ్గా పనిచేయవు. అదే నాన్ జైర్ స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ అనమాట. సో కరెంట్లీ ఎబోలా వ్యాక్సిన్స్, థెరప్టిక్స్ ఇవన్నీ కూడా జైర్ ఎబోలా వైరస్కి చెందినటువంటి దానికి కనిపెట్టారు. కానీ అలాంటిది కాకుండా ఒక కొత్త రకం వైరస్గా ఇది రూపాంతరం చెంది వస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్స్ కానీ థెరపీస్ కానీ దానికి పనిచేయవు. సో అలాగనే జోగ్రఫికల్ క్రాస్ బోర్డర్ రిస్క్ ఏంటంటే కాంగో మిగతా దేశాలకు కూడా అంటుకుని ఉంటుంది. కాబట్టి పక్కనుండే యుగాండా, సౌత్ సూడాన్కి ఇది అంటుకునే అవకాశం ఉంది. అలాగనే అక్కడ ఎక్కువగా జనాభా అనేటటువంటిది ఉంటుంది. దాని కారణంగా జనాభాకు కూడా ఎక్కువ మందికి ఇది వ్యాధి సోకేటటువంటి అవకాశం ఉంది. బ్యునియాలో ముఖ్యంగా అర్బన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతాలు, అక్కడ నుంచి వ్యాధి అవుట్బ్రేక్ అవుతుంది. అలాగే మైగ్రెంట్స్ ఎవరైతే ఎఫెక్టెడ్ జోన్ నుంచి వస్తారో వారి కారణంగా మిగతా ప్రాంతాలకు కూడా ఈ వ్యాధి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సేమ్ సిమిలర్ టు కరోనా. గ్లోబల్ హెల్త్ రెస్పాండ్ ఏంటంటే WHO ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ఫీల్డ్ టీమ్ని దింపింది. దాదాపు $5 లక్షల దీనికోసం కంటింజెన్సీ ఫండ్ని ఎమర్జెన్సీ కోసం వినియోగిస్తున్నారు. అలాగే ర్యాపిడ్ కాంటాక్ట్ ట్రేసింగ్, అంటే ఎవరెవరికైతే ఈ వ్యాధి వచ్చిందో ఆ చైన్ని పట్టుకొని క్రాస్ బోర్డర్ సర్విలెన్స్ పెట్టి చాలా వేగంగా టెస్టింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కోర్స్ ఇది ఎక్కడి నుంచి మొదలైందో కనుక తెలిస్తే ఈ వ్యాధిని కాస్త అడ్డుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగనే ఎబోలా ఇప్పుడు వచ్చినటువంటి ప్రాంతాలు కనుక మీరు చూస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, యుగాండాకి పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వచ్చింది. సూడాన్ ఈ ప్రాంతాలు మీకు కనిపిస్తాయి. అలాగే మోంగ్వాలు, రాంపారా ఈ ప్లేసెస్లో చాలా విపరీతంగా ఇది ఎక్కువలో ఉండట. సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బులాపే అనేటటువంటి ప్రాంతం, ఇక్కడ కూడా ఈ వ్యాధి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా వ్యాధి వచ్చినటువంటి ప్రాంతాలు. అయితే ఒక్కసారి ఎబోలా వైరస్ గురించి కనుక మీరు చూస్తే, ఇదిగో ఎబోలా వైరస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఎబోలా వైరస్ అనేటటువంటిది మనిషి లోపల ఉన్నటువంటి కణాలలోకి ఇలా చొచ్చుకుని వెళ్తుంది. దీని కారణంగా రెస్పిరేటరీ ట్రాక్స్, ఐస్ అండ్ బాడీ క్యావిటీస్, అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల రూపంలో ముందుగా మొదలవుతాయి. తర్వాత కళ్ళు మండడం ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. తర్వాత మనిషి కణంలోకి ఇది వెళ్ళిన తర్వాత ఈ వైరస్ తాలూకా జెనెటిక్ కంటెంట్స్, అంటే ఈ వైరస్లో ఉన్నటువంటి జన్యుపరమైనటువంటి పదార్థాలు ఆ మనిషి కణంలోకి ఇది రిలీజ్ చేస్తుంది. దాని తర్వాత ఈ జెనెటిక్ మెటీరియల్ ఏం చేస్తుంది, దాన్ని ఇంకా పెంచుకుంటుంది. అంటే ఒక వైరస్ కొన్ని కోట్ల వైరస్గా పెరుగుతుంది. దీన్ని రోగనిరోధక శక్తి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో మనకి జ్వరం వస్తుంది. కానీ రోగనిరోధక శక్తిని డామినేట్ చేసేటటువంటి శక్తి ఈ వైరస్కి ఉంది. తర్వాత కొత్త కాపీస్ ఆఫ్ వైరస్ ప్రొడ్యూస్ అవుతాయి. బాడీలో అలా పెరిగిపోయి శ్వాసను ఆపేసేటటువంటి స్థితి వచ్చి మనిషి మరణించడం జరుగుతుంది. అయితే ఈ డిసీజ్ గురించి కనుక మనం చూస్తే దీన్ని గతంలో ఎబోలా హెమరాజిక్ ఫీవర్ అనేవాళ్ళు.
అంటే మనకి లోపలే రక్తం అనేటటువంటిది బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. హ్యామరేజ్ ఫీవర్ అని అంటారు. సో సివియర్గా చాలా ఇన్ఫెక్షియస్ డిసీజ్, అంటువ్యాధి, ఇలా ముట్టుకుంటే వస్తుంది ఎబోలా, అలాంటి వ్యాధి. అలాగనే ఇది ఎక్కువగా చింపాంజీలు, కోతులు, వీటి నుంచి ఎక్కువగా వచ్చేటటువంటి వ్యాధి. ఇది ఆర్థోబులా వైరస్ అనే ఒక ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్. ఇది ఫిలోవెరిడే అనే ఫ్యామిలీ ఉంటుంది, దానికి చెందినటువంటి జినస్ అయితే అది. ఇందులో 6 రకాల స్పీషీస్కి ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు. ఇందులో ఎబోలా వైరస్ అని ఒకటి ఉంది, ఇది ఈవిడి అనే డిసీజ్ని ఇస్తుంది. తర్వాత సూడాన్ వైరస్, ఇది సూడాన్ వైరస్ డిసీజ్, ఎక్కువగా సూడాన్లో వచ్చింది. దాని తర్వాత బుండిబిగ్యో వైరస్, అది మనకి నోరు తిరగదు కానీ, సో ఈ వైరస్ని బీవీడి వైరస్ అని అంటారు. ఇలా రకరకాల మోడల్స్లో ఈ వైరస్ వస్తుంది. ముందుగా దీన్ని 1976లో కనిపెట్టారు. దాని తర్వాత యంబుకు అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎబోలా నది, దాని తర్వాత జారా సౌత్ సూడాన్, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యాధి ఆ రోజుల్లో వచ్చి చాలామంది మరణించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధి వస్తూనే ఉంది. అయితే ఈ వ్యాధి ఎలా వచ్చింది అనేటటువంటిది పెద్ద క్వశ్చన్ అనమాట. ఈ వ్యాధి ఎలా వచ్చిందని చాలామంది చెప్తారు అంటే, ముఖ్యంగా కరోనా వైరస్ అయితే గబ్బిలాల నుంచి వచ్చిందని మనకి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ వ్యాధి గెద్దల నుంచి వచ్చిందని చెప్తారు. అంటే గెద్దలలో ఈ ఎక్కువగా ఎబోలా వైరస్ ఉంటుందంట. గెద్దలు పైన ప్రయాణిస్తున్నప్పుడు యూరిన్కి వెళ్తే అది కిందకు వచ్చి మనిషి మీద కానీ లేదా ఇంకా ప్రైమేట్ స్పీషీస్ మీద కానీ పడితే ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందని ఒక థియరీ ఉంది. సో ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అలాగే ట్రాన్స్మిషన్, ఇది మనుషుల నుంచి హ్యూమన్స్కి వెళ్తుంది, దాన్ని జూనోటిక్ డిసీజ్ అని అంటారు. న్యాచురల్ హార్స్, ఇందాక చెప్పినట్టుగానే సాధారణంగా ఈ వైరస్ రావడానికి బ్యాట్స్ అంటే గబ్బిలాలే కారణం. కానీ ఈ వైరస్ గెద్దల నుంచి కూడా వచ్చిందని ఒక సర్వే ఉంది, ఇందాక నేను చెప్పినట్టు. ఇది సాధారణంగా బ్లడ్ కానీ, సెక్రీషన్స్ కానీ, ఆర్గాన్స్ లేదా మనం తుమ్మడము ఇట్లాంటి వచ్చేటటువంటి ఫ్లూయిడ్స్, వీటి నుంచి కూడా వస్తుంది. బ్యాట్స్, చింపాంజీస్, గొరిల్లాస్, మంకీస్, వీటన్నిటి నుంచి, ప్రైమేట్ స్పీషీస్ నుంచి ఈ వ్యాధి వస్తుంది. డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బ్లడ్ జరిగినా లేదా బాడీ ఫ్లూయిడ్ అంటే చెమట నుంచి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగనే కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్, బ్లీడింగ్ కానీ, ఆ వేసుకున్నటువంటి వ్యక్తులు వేసుకున్న బట్టలను ముట్టుకున్నా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుందట. అంటే ఎంత బలమైనటువంటి వైరస్ మనం ఆలోచించవచ్చు. సో అలాగనే దీని తాలూకా సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ముందుగా జ్వరం వస్తుంది, తర్వాత నీరసం వస్తుంది, తర్వాత మజిల్ పెయిన్ అంటే కండరాల నొప్పి వస్తుంది, దాని తర్వాత హెడేక్, సోర్ థ్రోట్ ఇవన్నీ వస్తాయి. తర్వాత కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వామిటింగ్స్ అవుతాయి, తర్వాత డయేరియా వస్తుంది, ఒంటి మీద ర్యాషెస్ వస్తాయి, కిడ్నీ, లివర్ పూర్తిగా ఫంక్షనింగ్ ఆగిపోయి మనిషి మరణించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీని కారణంగా హ్యామరేజ్ జరుగుతుంది, అంటే ఇంటర్నల్గా రక్తం స్రవిస్తుంది, బయట కూడా రక్తం స్రవించేటటువంటి అవకాశాలు, బ్లీడింగ్ కూడా ఉన్నాయి. ఫ్యాటలిటీ రేట్, ఇది ఒకసారి వస్తే కనీసం 50% మంది మరణిస్తారు. ఇది ఒక్కొక్కసారి స్ట్రెయిన్స్ మారితే కనుక 25 నుంచి 90% వరకు కూడా వెళ్తుంది. అంటే ఈ వ్యాధి వస్తే మరణించడం దాదాపు ఖాయం. అలాగనే ట్రీట్మెంట్ కూడా ఎర్లీ సపోర్టివ్ కేర్, రీహైడ్రేషన్, ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అలాగే సిమ్టమ్స్ని ట్రీట్ చేయాలి, దీనివల్ల సర్వైవల్ ఉంటుంది. మోనోక్లినికల్ యాంటీబాడీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అంటే ఆ ట్యాబ్లెట్స్ ఉన్నాయి చూడండి, ఎబాంగా ఇట్లాంటివి, ఇవి వేసుకుంటే కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఇది జెయిర్ స్ట్రెయిన్కి, కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం నాన్ జెయిర్ స్ట్రెయిన్. కాబట్టి ఇలాంటి వ్యాధులు అక్కడే ఉండాలని కోరుకుందాం, ఇక్కడికి రాకూడదు అని ఆశిద్దాం. సో దీనికి రిలేటెడ్గా గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, ఇది 2015లో ఎబోలా వచ్చినప్పుడు యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, మళ్ళీ అడిగే అవకాశం ఉంది. అలాగనే ఇది నేను ఇచ్చాను రిలేటెడ్ టు యువర్ క్వశ్చన్. సో ఇది రిలేటెడ్ టు యువర్ టాపిక్. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యాజ్ యూజువల్ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.